హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మగువా ఛానల్. ఈరోజు హెల్దీ డ్రింక్స్, 2 హెల్దీ డ్రింక్స్తో మేము ముందుకు వచ్చాను. ఇవేంటనేది మనం చూద్దాము. సో ఈరోజు పసుపు టీ. ఇది హెల్త్కి చాలా మంచిది. మన బ్యాక్టీరియా మన బాడీకి అటాక్ అవ్వకుండా కాపాడుతుంది. జల్దీ మనకి వెయిట్ లాస్ అవ్వడానికి కాపాడుతుంది. సో మనకి దాల్చిని, ఇందులో నేను తీసుకునే పదార్థాలు మిరియాలు తీసుకున్నాను, అల్లం తీసుకున్నాను, పసుపు తీసుకున్నాను, దాల్చిని తీసుకున్నాను. ఈ దాల్చిని మనకి బ్లడ్ చిక్కబడకుండా పలుచగా ఉండి మన బాడీ అన్ని పార్ట్లకి బ్లడ్ని ఫ్లో అయ్యేలా చేస్తుందన్నమాట. మన చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించి మంచి కొలెస్ట్రాల్ని పెంచడానికి తోడ్పాటు అవుతుంది. అల్లం కూడా మన ఒంటికి చాలా మంచిది. మంచి డైజెషను, కడుపు నొప్పి అది రాకుండా కాపాడుతుంది. మన గట్ హెల్త్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఈ పెప్పర్ కూడా మనకి యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరస్ మనకి అటాక్ అవ్వకుండా కాపాడుతుంది. మనకి జలుబు నుంచి, దగ్గు నుంచి, దాని నుంచి కాపాడడం ఒకటి. ఇవన్నీ కూడా మెయిన్ కావాల్సింది వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నేను ఒక గ్లాస్తో వాటర్ తీసుకున్నాను. దీంట్లో ఇవన్నీ వేసి మరగబెట్టేద్దాము. దాల్చిని, మిరియాలు, అల్లం, పసుపు చక్కగా ఒక గ్లాస్ వాటర్ తీసుకుని దాన్ని మరగబెట్టేసి, దీన్ని ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ముందు బ్రష్ అయిన వెంటనే ఎంటీ స్టమక్ తీసుకోవడం వలన చాలా బాగుంటుంది. మన స్కిన్కి కూడా చాలా మంచిది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇది చక్కగా బాయిల్ అయిపోయే దాకా మరిగించుకుందాము. సో మరిగిపోయింది చూసారా. సో మన హెల్దీ టీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు గ్లాస్లో తీసుకొని కొంచెం లెమన్ని పిండుకుందాము. అండ్ కొంచెము హనీ తీసుకుందాము. మనం ఏదైనా సరే ఎంటీ స్టమక్లో తీసుకోవడం వలన దాని రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. దగ్గు, వైరల్ ఫీవర్స్తో బాధపడే వాళ్ళు కూడా నైట్ టైం కూడా తీసుకోండి. అయిపోయింది. దీన్ని ఇప్పుడు గ్లాస్లో తీసుకుందాము. కొంచెం లెమన్ని, కొంచెం హనీ, ఈ రెండు కలపడం వలన డ్రింక్కి రుచి కూడా బాగుంటుంది. సో మన హెల్దీ డ్రింక్ రెడీ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ డ్రింక్. ఇది బాడీ డిటాక్స్ చేసే డ్రింక్ అనమాట. మనం తీసుకునే ఆహారం ఎంత ఇంపార్టెంటో మన బాడీలో వేస్టేజ్ కూడా బయటకు వెళ్ళిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం వేస్టేజ్ బయటికి వెళ్తేనే మనం వెయిట్ లాస్ అనేది, ఫ్యాట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అలా చేసే డ్రింక్ ఏంటి? సో ఈ డిటాక్స్వై డ్రింక్కి మనం నైట్ టైము వాటర్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. లేకపోతే ఒక రోజంతా తీసుకున్న ఈ వాటర్ ఏం కాదు, చాలా మంచిది. మన గట్ హెల్త్ కూడా చాలా మంచిది. సో నైట్ టైము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వాటర్లో సోక్ చేసుకుని మార్నింగ్ ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. తీసుకుని ఒక 30 మినిట్స్ తర్వాత బ్రేక్ఫాస్ట్ అనేది చేయాలి. సో ఇందులో మనం యూజ్ చేసేవి ఏమేంటి? అల్లం వేసుకుంటున్నాను. కీరా చక్కగా కడిగేసుకుని చక్కగా స్లైసెస్ కింద ఈ కీరాని వేసుకోండి. కీరా అంటే కుకుంబర్. సో ఇవి వేసుకోండి. మీరు ఇది పెద్ద బాటిల్తో చేసేసుకున్న రోజంతా కూడా ఇదే వాటర్ తాగొచ్చు. త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఈ డ్రింక్ని తీసుకోండి. మన బాడీలో ఉన్న పేరుకుపోయిన వేస్టేజ్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మన గట్ హెల్త్కి చాలా మంచిది. ఈజీ డైజెషన్, మోషన్ ఫ్రీగా అవుతుంది. తర్వాత ఫ్రెష్ పుదీనా వేసుకోండి. తర్వాత చియా సీడ్స్ అన్నా పర్వాలేదు, సబ్జా గింజలు అంటారు, అవైనా పర్వాలేదు, బోత్ ఆర్ సేమే. సో ఈ చియా సీడ్స్ ఒక స్పూన్ తీసుకోండి. ఇవన్నీ తీసుకోకపోయినా ఉట్టి చియా సీడ్స్ కూడా వాటర్లో వేసుకుని రోజంతా తాగొచ్చు. సో మనం ఇవన్నీ తీసుకునే ఇంగ్రీడియంట్స్లో ఫుల్గా వాటర్ వేసేయండి. అంతే, మన డిటాక్స్ వాటర్ రెడీ. మీ కొలెస్ట్రాల్స్ కూడా తగ్గుతాయి, హెల్త్కి చాలా మంచిది. సో దీన్ని ఇలా రాత్ర మూత పెట్టేసుకుని ఉంచేసుకుని ఉదయం తీసుకోవాలన్నమాట. ఇందులో చక్కగా సి విటమిన్ అన్నీ కూడా ఉంటాయి. లెమన్, ఇంకా దీంట్లో హనీ అది యాడ్ చేయొద్దు. సేమ్ ఇట్లా తీసుకోండి. మనకి చియా సీడ్స్లో కూడా ఫైబర్ చాలా ఉంటుంది. మన గట్ హెల్త్కి కూడా చాలా మంచిది అది. సో ఏది తీసుకున్నా సరే అట్లీస్ట్ 1 మంత్ 2 మంత్స్, ఒకరోజు తీసుకుని మేము సన్నగా అవ్వలేదని కాదు, 1 మంత్ ఆర్ 2 మంత్స్ కంటిన్యూగా తీసుకోవాలి ఏదైనా సరే. అండ్ మీ ఫిజికల్ యాక్టివిటీ, మీరు తీసుకునే ఫుడ్ అన్నిటి మీద లిమిటెడ్ ఫుడ్, క్వాలిటీ ఫుడ్, క్వాంటిటీ ఫుడ్ టైం ప్రకారం తీసుకోండి. థ్యాంక్ యూ ఆల్.